రాత్రి సమయాల్లో కాలనీలోకి రెక్కీ నిర్వహించి ఇండ్ల ముందు నిలిపిన బైకులు దొంగతనం చేసి తీసుకువెళ్లే ముఠాను గద్వాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో 6 నిందితులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి దొంగిలించిన 35 బైకులు స్వాధీనం చేసుకున్నారని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. స్నేహితులు ఒక ముఠాగా మారి బైకులు దొంగతనం చేసి తక్కువ ధరకు అమ్ముకొని ఆ డబ్బులతో జల్సాలు చేయటం వీరి పని అని చెప్పారు. ఇక వీరిలో కొందరు బైకులు దొంగతనం చేయగా మిగిలిన వారు వాటిని కలెక్ట్ చేసుకొని అమ్మి వచ్చిన డబ్బులు పంచుకోవడం జరుగుతుందన్నారు. నవంబర్ 23న రాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేసిన యమహా ఫాసినో స్కూటీని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని, ఇక గద్వాల పట్టణం రామ్నగర్ కాలనీకి చెందిన జి రేణుక నవంబర్ 28వ తేదీన గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. లోతుగా విచారణ చేపట్టగా వారిని అదుపులోకి తీసుకొని 35 బైకులు రికవరీ చేశామన్నారు పోలీసులు. బైక్ అఫెన్సెస్ చేస్తున్నటువంటి ముఠాను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 35 బైకులను రికవరీ చేయడం జరిగింది. దీనిలో 3 గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒక 3 పక్కనే ఉన్నటువంటి వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఒక ముఠాగా ఏర్పడి నైట్ టైము రెక్కీ చేస్తూ ఎక్కడెక్కడైతే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఇంటి ముందు వాహనాలని పెట్టేసి ఉన్నారో ఆ వాహనాలని దొంగలించడం, వాటిని ఒక గ్యాంగ్ ఏర్పడి వేరే చోట్ల కొత్త ప్రదేశాల్లో వాటిని తీసుకెళ్లి అమ్మేయటం జరుగుతుంది. ఈ ముఠా మొత్తాన్ని కూడా మన అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ, గద్వాల్ టౌన్ సిఏ ప్లస్ గద్వాల్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా చాక్ చెకింగ్